తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు నిర్వహించే గ్రూప్ 1 రిక్రూట్మెంట్లో భాగంగా మనకు తెలంగాణ చరిత్ర సంస్కృతి అనే అంశం మనకి ఈరోజు తెలంగాణ చరిత్ర సంస్కృతిలో భాగంగా ఈరోజు గ్రూప్ 1 మెయిన్స్ పేపర్ 2లో భాగంగా తెలంగాణ చరిత్ర సంస్కృతిలో మనకు ఎలాంటి ప్రశ్నలు వస్తాయనే విషయంలో తెలంగాణలో గిరిజన పోరాటాల గురించి అంచనా వేస్తూ ఈ యొక్క కొమరం తర్వాత రాంజీ గోండు కొమరం భీంల పోరాటాలను వివరించండి అని అన్నప్పుడు లాస్ట్ ఎపిసోడ్లో చెప్పిన దాని ప్రకారం మనం ఇప్పుడు ఈ ఎపిసోడ్లో దాని కంటిన్యూషన్ చెప్పడం జరుగుతుంది. మనకు తెలంగాణ ప్రాంతంలో అనేక గిరిజన పోరాటాలు జరిగాయి, కానీ భారతదేశంలోనే మొట్టమొదటి పోరాటం తెలంగాణ ప్రాంతంలో ఆదివాసీల చేత చేయించబడింది. ఎందుకంటే ఆసబ్జాయి రాజ్యాన్ని నిజాముల్ ముల్క్ 1724 సంవత్సరంలో ఆసబ్జాయి రాజ్యాన్ని స్థాపించాడు. ఆ విధంగా ఆసబ్జాయి రాజ్యాన్ని స్థాపించినప్పుడు ఆయన ఆధీనంలో ఈ తెలంగాణలోని ఉత్తర తెలంగాణలోని గిరిజన ప్రాంతాలు లేవు. ఉత్తర తెలంగాణలోని ఖమ్మం, తర్వాత కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఈ గిరిజనులు ఎక్కువగా, ఇప్పుడు ఉమ్మడి జిల్లాల్లో ఆ కాలంలో ఎక్కువగా గిరిజనులు ఉండేవారు. ఈ గిరిజనులు తమ అస్తిత్వానికి వ్యతిరేకంగా జరిగినప్పుడు అనేక పోరాటాలు చేశారు. అయితే ఈ గిరిజనులు మనకు ఔరంగాబాద్గా రాజధానిగా నిజాముల్ ముల్క్ క్రీస్తకం 1724 సంవత్సరంలో ఆసబ్జాయి రాజ్యాన్ని స్థాపించినప్పుడు వారి పరిపాలన పరిధిలో వీరు లేరు. ఎప్పుడైతే రెండవ ఆసబ్జాయి రాజైన నిజాం అలీ ఖాన్ క్రీస్తకం 1799 సంవత్సరంలో ఎప్పుడైతే ఆయన తన రాజధానిని ఔరంగాబాద్ నుంచి హైదరాబాద్ మార్చాడో అప్పుడు గిరిజనులందరూ కూడా ఈయన ఆధీనంలోకి రావడం జరిగింది. అదేవిధంగా 1799 సంవత్సరంలో భారత గవర్నర్ జనరల్ అయిన వెల్లెస్లీ ప్రవేశపెట్టిన సైన్య సహకార ఒప్పందం పైన ఈ యొక్క నిజాం అలీ ఖాన్ సంతకం చేయడం జరిగింది. అది బ్రిటిష్ వారితో ఒప్పందం చేసుకున్నాడు. ఆ ఒప్పందం వల్ల బ్రిటిష్ వారు ఈయనకు ఎల్లవేళలా ఆయన సాయం చేస్తారంటే ఆయన ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఆ విధంగా సైన్య సహకార ఒప్పందం చేసుకున్న తర్వాత ఆయన బ్రిటిష్ వారికి ఒక బానిసగా మారిపోయి ప్రతి అధికారం కూడా బ్రిటిష్ వారి సొంతం అయిపోయింది. అంటే ఆ విధంగా సైన్య సహకార ఒప్పందం చేసుకోవడం వల్ల బ్రిటిష్ వారు నిజాంను రక్షించడం కొరకు హైదరాబాద్లో 2 లక్షల సైన్యాన్ని తీసుకొచ్చి పెట్టారు. ఆ సైన్యానికి అయ్యే పోషణ నిజాం భరించాల్సి ఉంటుంది. నిజాం ఆ సైన్యానికి అయ్యే పోషణ భరించాలి. ఆ విధంగా ఆ సైన్యానికి అయ్యే పోషణ భరించాలి. తర్వాత బ్రిటిష్ రెసిడెంట్ అంటే రాజప్రతినిధి అనేవాడు ఇక్కడికి వచ్చి ఉంటాడు. బ్రిటిష్ రెసిడెంట్ అనేవాడు ఈ యొక్క హైదరాబాద్లో ఉంటాడు. ఆయన సలహాల మేరకు విదేశీ వ్యవహారాలు నడుచుకోవాలి. కానీ ఈ విధంగా ఎప్పుడైతే విదేశీ వ్యవహారాలు నడుచుకుంటారని బ్రిటిష్ రెసిడెంట్ హైదరాబాద్కి వచ్చాడు. కానీ స్వదేశీ విదేశీ వ్యవహారాలతో పాటు అంతర్గత వ్యవహారాల్లో కూడా ఆయన జోక్యం చేసుకోవడం మొదలుపెట్టాడు. అంటే నిజాంకి ఎలాంటి అధికారాలు లేకుండా పోయినాయి. చివరికి తన దివాన్ను ప్రధానమంత్రిని నియమించుకోవాలన్నా కానీ ఆయనే బ్రిటిష్ వారే తన నిజాంకు సంబంధించిన దివాన్ను ప్రధానమంత్రిని నియమించేవారు. తర్వాత డిప్యూటీ దివాన్ ఉప ప్రధాని నియమించాలన్నా కానీ బ్రిటిష్ వారే నియమించేవారు. ఈ విధంగా బ్రిటిష్ వారికి ఒక సామంతునిగా ఆయన మారిపోయాడు. సామంతునిగా మారిపోయి ఈ విధంగా సామంతునిగా మారిపోవడం జరిగింది. సామంతునిగా మారిపోయినప్పుడు బ్రిటిష్ వారికి నిజాము సంబంధించిన అనేక అధికారాలు బ్రిటిష్ వారు లాక్కున్నారు. అదేవిధంగా మనకు ఇదొక అంశం. రెండో అంశము మనకు సాలార్జంగ్ అనేవాడు బ్రిటిష్ వారే సాలార్జంగ్ను హైదరాబాద్ దివాన్గా ప్రధానమంత్రిగా చేయడం జరిగింది. ఆ విధంగా సాలార్జంగ్ 3 నిజాముల కింద ఆయన దివాన్గా పనిచేశాడు. మనకు ఆయన అఫ్జలుద్దౌలా, తర్వాత నసీరుద్దౌలా, అఫ్జలుద్దౌలా, మహబూబ్ అలీ ఖాన్ కింద ఆయన దివాన్గా పనిచేయడం జరిగింది. దివాన్గా పనిచేసి వెనకబడి ఉన్న హైదరాబాద్ రాజ్యాన్ని అభివృద్ధి చేయడానికి అనేక సంస్కరణలు ఆయన తీసుకుని రావడం జరిగింది. అలాంటి సంస్కరణలు మనకు ఆర్థిక సంస్కరణలు ఉన్నాయి. తర్వాత అదేవిధంగా రెవెన్యూ సంస్కరణలు ఉన్నాయి, పరిపాలనాపరమైన సంస్కరణలు ఉన్నాయి. ఆయన ఈ విధంగా పరిపాలనా సంస్కరణ ప్రవేశపెట్టినప్పుడు ఆయనే ఆర్థిక సంస్కరణలో భాగంగా అనేక మంది నూతన ఉద్యోగులను భూమి శిస్తు వసూలు చేయడానికి నూతన ఉద్యోగులను నియమించాడు. దానిలో భాగంగా ఇక్కడ కూడా అనేక మంది ఉద్యోగులను నియమించడం వల్ల వాళ్ళు గ్రామాలకు వెళ్ళి గ్రామాల్లో భూమి శిస్తును వసూలు చేసేవారు. కాబట్టి ఈ గ్రామాలతో పాటు వారు ఇక్కడ గిరిజనుల గ్రామాల్లో కూడా వెళ్ళి వాళ్ళు భూమి శిస్తును వసూలు చేయడం జరిగింది. ఆ విధంగా బయటి వారి జోక్యం గ్రామాల్లో తీవ్రంగా అయిపోయింది. బయటి వారి జోక్యము గిరిజన గ్రామాల్లో అయింది. గిరిజనులు ఏం కోరుకుంటారంటే
తమ అంతరంగిక విషయాల్లో ఎవరు రావద్దు, తమ స్వతంత్ర జీవితం తాము స్వతంత్రంగా జీవించాలని, అటవీ సంపద అంతా కూడా అడవుల్లో ఉన్న సహజ సంపద, ఆ అడవుల్లో ఉన్న సహజ సంపద అంటే ఆ అడవుల్లో వాళ్ళ గ్రామంలో ఉన్న నీరు, వారి గ్రామంలో ఉన్న భూమి, తర్వాత ఇతరత్ర ప్రకృతి సంపద అంతా కూడా తమ తమ గ్రామ పెద్ద లేదా తమ గ్రామ కుల సంఘం ఉంటుంది, కుల సంఘానికి ఆధీనంలో ఉంటుంది. కాబట్టి ఈ కుల సంఘం ఆధీనంలో ఉంటుంది కాబట్టి ఆ విధంగా కుల సంఘం ఆధీనంలోనే ఉండాలని. కానీ ఎప్పుడైతే కుల సంఘం ఆధీనంలో ఉంటుంది, ఆ కుల సంఘం ఆ గ్రామంలో ఏమేం చేయాలో అన్ని విషయాలు నిర్ణయిస్తుంది. ఎప్పుడైతే మనకు ఇక్కడ సాలార్జంగ్ ఏర్పాటు చేసిన సంస్కరణలో భాగంగా రెవెన్యూ సంస్కరణ చేశాడు, పరిపాలనా సంస్కరణ చేస్తాడు. కాబట్టి ఇక్కడ ఏమైందంటే ఈ విధంగా సాలార్జంగ్ చేసినప్పుడు ఇక్కడ అనేక గ్రామీణ ప్రాంతాలకు కూడా ఆయన అనేక మంది అధికారులను పెట్టినప్పుడు వాళ్ళు గిరిజన గ్రామాల్లో కూడా పోయి అధికారులుగా ఉన్నారు. ఆ విధంగా గిరిజన గ్రామాల్లో అధికారుల పెత్తనం పెరిగిపోయింది. దాంతో గిరిజనుల యొక్క ప్రకృతి జీవనం అంటే వాళ్ళ యొక్క ఇండిపెండెంట్ లైఫ్ దెబ్బతింది, ఇండిపెండెంట్ స్వతంత్ర జీవనం దెబ్బతింది. దాంతో వాళ్ళలో తీవ్ర అసంతృప్తి ఏర్పడింది. మరొక పక్క నిజాం ఇక్కడ ఎప్పుడైతే బ్రిటిష్ వారితో సైనిక సహకార ఒప్పందం చేసుకున్నాడో బ్రిటిష్ వారికి కూడా ఆ యొక్క అడవి ప్రాంతాల్లో ఆధిపత్యం పెరిగిపోయింది. బ్రిటిష్ వారు అడవి ప్రాంతాల్లో పోయి అక్కడ భూమి శిస్తు వసూలు చేసుకోవడం మొదలుపెట్టారు. అనేక శిస్తులు వసూలు చేశారు, భూమి శిస్తు వసూలు చేశారు. వసూలు చేసి గిరిజనుల చేత వెట్టి చాకిరీ చేయించుకున్నారు. తర్వాత తమ ముడిసరుల కోసం ఈ యొక్క అడవులకు వెళ్ళారు, ముడిసరుల కోసం అడవులకు వెళ్ళారు. గిరిజనుల చేత ట్యాక్సీ కట్టించుకున్నారు. అంతకుముందు గిరిజనులు పోడు వ్యవసాయం చేసేవారు. ఒక ప్రాంతంలో ఈసారి వ్యవసాయం చేస్తే మరొక ప్రాంతానికి మళ్ళీ వెళ్ళేవారు. ఈ విధంగా రకరకాల ప్రాంతాలు మారుతూ వాళ్ళు వ్యవసాయం చేసుకునేవారు. అలాంటి వ్యవసాయ పద్ధతులన్నింటినీ కూడా నిజాం బ్రిటిష్ వారు దాని అన్నింటినీ కూడా ఎక్కడ పోడు చేసినా కానీ అక్కడ భూమి శిస్తు చెల్లించాల్సిందని నియమం పెట్టడం జరిగింది. ఈ విధంగా గిరిజనుల మీద దీంతో గిరిజనుల్లో తీవ్రమైన అసంతృప్తి వచ్చింది. తీవ్రమైన అసంతృప్తి వచ్చేసి వారు నిజాం పరిపాలనకు తర్వాత అదేవిధంగా మన బ్రిటిష్ వారి పరిపాలనకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాలని నిశ్చయించుకున్నారు. ఉత్తర భారతదేశ సిపాయిల తిరుగుబాటు అంటే మనకి ఇక్కడ పోరాటాల్లో మనకు ప్రధానంగా ఇద్దరు పోరాట యోధులు ఉన్నారు. ఒకరు రాంజీ గోండు, తర్వాత రెండో వాడు కొమరం భీం. ఆ విధంగా రాంజీ గోండు అనే అతను క్రీస్తకం 1836 నుంచి 1860 సంవత్సరాల మధ్య ఆయన పోరాటం చేయడం జరిగింది. అంటే ఆయన రాంజీ గోండు అనేవాడు 1836 నుంచి 1860 సంవత్సరాల మధ్య పోరాటం చేశాడు. ఇలాంటి ఈ యొక్క గిరిజనుల జీవితాల్లోకి ఈ విధంగా రావడం, తర్వాత అదే కాకుండా గోండు రాజ్యం ఉండేది మనకు. క్రీస్తకం 13వ శతాబ్దం నుంచి 18వ శతాబ్దం మధ్య మనకు గోండు రాజ్యం అనేది ఉండేది. అంటే మొత్తం రకరకాల రాష్ట్రాలతో కూడిన గోండు రాజ్యం ఉండేది. ఎప్పుడైతే బ్రిటిష్ వారు ఇక్కడికి వచ్చారో ఈ గోండు రాజ్యాన్ని అంతం చేయడం జరిగింది. గోండు రాజ్యాన్ని అంతం చేశాడు. అంతం చేసి ఆ విధంగా అంతం చేసి మొత్తం ఈ రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు. వాళ్ళ అంతరంగ వివరాలు జోక్యం చేసుకున్నారు. తర్వాత ఉత్తర భారతదేశ సిపాయిల తిరుగుబాటు నాయకుడు ఈ విధంగా రాంజీ గోండ్ అనేవాడు 1836 నుంచి 1860 సంవత్సరాల మధ్య ఆయన పోరాటం చేశాడు. అదే సమయంలో భారతదేశంలో సిపాయిల తిరుగుబాటు అనేది వచ్చింది. 1857 సంవత్సరంలో సిపాయిల తిరుగుబాటు అనేది వచ్చింది. ఉత్తర భారతదేశంలో సిపాయిల తిరుగుబాటు నాయకుడు అని 1857 సంవత్సరంలో సిపాయిల తిరుగుబాటు అనేది వచ్చింది. మనకు సిపాయిల తిరుగుబాటు అనేది బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా వచ్చిన తిరుగుబాటు. ఇది సిపాయిల తిరుగుబాటు. బ్రిటిష్ వారు అనేవాళ్ళు భారతదేశానికి ఒక వర్తక సంస్థగా 1600 సంవత్సరాల్లో వచ్చి ఇక్కడ వర్తక అనుమతిని పొంది ఇక్కడ వర్తకం చేసి వారు చాలా డెవలప్ కావడం జరిగింది. తర్వాత స్వదేశీ రాజుల బలహీనతను వారి యొక్క అనైక్యతను ఆసరాగా చేసుకొని వారు ఇక్కడి అనైక్యతను ఆసరాగా తీసుకుని వారు ఇక్కడ మొత్తం భారతదేశాన్ని కూడా క్రమంగా జయించడం జరిగింది. ఆ విధంగా కర్ణాటక యుద్ధాలు, మైసూరు యుద్ధాలు చేసి దక్షిణ భారతదేశాన్ని ఆక్రమిస్తే, ప్లాసీ బాక్సార్ యుద్ధాలు చేసి బీహార్, బెంగాల్, ఒరిస్సాని ఆక్రమించారు. అదేవిధంగా మరాఠా యుద్ధాలు చేసి మహారాష్ట్రను ఆక్రమించారు. తర్వాత సిక్కు యుద్ధాలు చేసి ఉత్తర భారతదేశాన్ని పంజాబ్ మొదలైన ప్రాంతాలను ఆక్రమించారు. ఈ విధంగా మొత్తం భారతదేశాన్ని ఆక్రమించిన బ్రిటిష్ వారు తమ పరిపాలనా విధానాలను భారతదేశంలో ప్రవేశపెట్టడం జరిగింది. తమ పరిపాలనా విధానాలను భారతదేశంలో ప్రవేశపెట్టినప్పుడు భారతదేశాన్ని ఒక వలస దేశంగా చేసుకున్నారు.
తర్వాత వారి ఆర్థిక విధానాలు చాలా దారుణంగా ఉండేవి. భారతదేశ సంపద అంతా బ్రిటన్ తరలిపోయింది. తర్వాత వారు ముడి సరుకులు వలస దేశాల్లో ఉన్న ముడి సరుకులు తీసుకుపోయి బ్రిటన్లో పారిశ్రామిక విప్లవం సందర్భంగా వచ్చిన అధునాతన ఫ్యాక్టరీలపైన వస్తువులు తయారు చేసి మళ్ళీ వలస దేశాలు, ముఖ్యంగా భారతదేశం లాంటి వలస దేశాలకి తిరిగి అదే వస్తువులను విక్రయించేవారు. ఈ విధంగా బ్రిటిష్ వారు ఇక్కడ ఈ వస్తువులను తయారు చేసుకొచ్చి ఇక్కడ ముడిసరులు తీసుకుపోయి ఇంగ్లాండ్లో ఆధునిక పరిశ్రమలపైన అనేక వస్తువులను తయారు చేసి అది తీసుకొచ్చి ఇక్కడ భారతదేశంలో అమ్మేవారు. ఇలా భారతదేశంలో వారి శ్వేతజాతి యొక్క అహంకారభావం, అదేవిధంగా ప్రజలకు ఎలాంటి హక్కులు ఉండేవి, ఈ విధంగా ఆర్థికంగా ఇక్కడ పోటీ పడలేని పరిశ్రమలన్నీ కూడా, భారతీయ పరిశ్రమలు, హస్తకళలు, కుటీర పరిశ్రమలన్నీ కూడా వాళ్ళ వృత్తులను కోల్పోయి వాళ్ళందరూ కూడా పరిశ్రమలో వ్యవసాయానికి పరిమితమయ్యారు. తర్వాత బ్రిటిష్ వారు ముఖ్యంగా భారతీయుల అంతరంగ వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నారు, వారి ఆచారాల్లో వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నారు. తర్వాత వారి నమ్మకాల్లో జోక్యం చేసుకున్నారు. తర్వాత వారి వర్ణ వ్యవస్థ గురించి, హిందూ మతం వర్ణ వ్యవస్థ ఉన్నదని, కాబట్టి హిందూ మతంలో మూఢనమ్మకాలు ఉన్నాయి కాబట్టి హిందూ మతాన్ని వదిలేయమని వాళ్ళు రకరకాలుగా ప్రజలను, మీరు మా మతాన్ని ఏ విధంగా మా పరిపాలన అంగీకరించారో మా మతాన్ని కూడా అంగీకరించి మా మతంలో చేరండి అని కూడా రకరకాల ప్రయత్నాలు చేయడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో మనకు భారతదేశ వ్యాప్తంగా వీరికి వ్యతిరేకంగా భారతీయ ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఏర్పడింది. అదే 1857 సిపాయిల తిరుగుబాటు రూపంలో బయటకు వచ్చింది. ఈ విధంగా సిపాయిల తిరుగుబాటు భారతదేశ వ్యాప్తంగా జరిగినప్పుడు హైదరాబాద్లో కూడా దాని యొక్క జరిగింది. ఈ విధంగా సిపాయిల తిరుగుబాటు భారతదేశ వ్యాప్తంగా జరిగినప్పుడు ఇక్కడ ఆల్రెడీ మనకు రాంజీ గోండు పోరాటం చేస్తున్నాడు. 1836 నుంచి 1860 సంవత్సరాల మధ్య పోరాటం చేస్తున్నాడు. ఆ విధంగా పోరాటం చేస్తున్న క్రమంలోనే ఉత్తర భారతదేశంలో సిపాయిల తిరుగుబాటు నాయకుడైన తాంతియా తోపే అనుచరులు ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ అంటే ఆసిఫాబాద్ తాలూకాను కేంద్రంగా చేసుకొని తాంతియా తోపే అనుచరులు కొంతమంది ఈ నిర్మల్ను కేంద్రంగా చేసుకొని బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం మొదలుపెట్టారు. వీరికి రాంజీ గోండు సాయం లభించింది. ఆల్రెడీ ఇక్కడ నిర్మల్లో రాంజీ గోండు, ఆసిఫాబాద్ జనగామలో రాంజీ గోండు పోరాటం చేస్తున్నాడు. ఈ విధంగా పోరాటం చేస్తున్నప్పుడు రాంజీ గోండు సహాయం ఈ యొక్క తాంతియా తోపే అనుచరులకు కూడా నిర్మల్లో లభించింది. బ్రిటిష్ సైన్యము ఆదిలాబాద్ నుండి నిజామాబాద్ వరకు ఎటు కదిలినా కానీ వీరు దెబ్బతీసేవారు. అంటే వీరు వాళ్ళని చంపేసి అక్కడ శవాలు కూడా కనబడకుండా చేసేవారు. తర్వాత బ్రిటిష్ వారికి నిజామాబాద్, ఆదిలాబాద్ ఆ ప్రాంతాలకు పోవాలంటేనే ఒక సింహస్వప్నం లేక ఉండేది. తర్వాత ఇటువంటి పరిస్థితుల్లో బ్రిటిష్ వారు ఏం చేశారంటే వీరు తిరుగుబాటుని అణచివేయాలనే ఉద్దేశంతో హింగోలి ప్రాంతంలోని బ్రిటిష్ సేనాని అయిన కల్నల్ రాబర్ట్ ఆధిపత్యంలో 47O రెజిమెంట్ సైన్యాన్ని తెప్పించి బళ్ళారి ప్రాంతంలోని సైనిక పటాలను పిలిపించారు. వీరి శిక్షించడానికి వెళ్ళి ఈ ట్రూప్ను, ఈ బెటాలియన్ను, ఈ యొక్క గోండులను తర్వాత వీళ్ళని శిక్షించమని పంపడం జరిగింది. అప్పుడు ఆ విధంగా పంపినప్పుడు వీళ్ళు విఫలం కావడం జరిగింది. చివరికి రోహిల్లా గోండు బలగాలకు మధ్య 1860 సంవత్సరంలో నిర్మల్లో యుద్ధం జరిగింది. తర్వాత గోండుల వైపు 500 మంది రోహిల్లాలు, అంటే ఇక్కడ మనకు తాంతియా తోపే అనుచరులు ఎవరంటే రోహిల్లాలు. ఈ రోహిల్లాలకు నాయకుడు ఎవరంటే నాయకుడు నాజీ. తర్వాత గోండులకు నాయకుడు రామ్జీ గోండు. తర్వాత ఈ విధంగా ఒకసారి విఫలమైన బ్రిటిష్ వారు చివరికి రోహిల్లా గోండు బలగాల మధ్య క్రీస్తకం 1860లో నిర్మల్లో ఒక యుద్ధం జరిగింది. అంటే కలెక్టర్ వచ్చాడు, యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో గోండుల వైపు 500 మంది గోండులు ఉన్నారు. బ్రిటిష్ వారు వారి అధునాతన ఆయుధాలను తట్టుకోలేక వీరందరూ కూడా చెదిరిపోవడం జరిగింది. తర్వాత రాంజీ గోండు అక్కడ నుంచి పారిపోవడం జరిగింది. చివరికి రాంజీ గోండు పట్టుబడ్డాడు. ప్రభుత్వ ఆదేశం మేరకు రాంజీ గోండు మరి 1000 మందిని నిర్మల్ నడిబొడ్డున ఉన్న మూడల మర్రి చెట్టుకు 1860 ఏప్రిల్ 9న ఉరి చేయడం జరిగింది. చివరికి రాంజీ గోండు పట్టుబడ్డాడు. తర్వాత ప్రభుత్వ ఆదేశం మేరకు రాంజీ గోండు మరియు 1000 మంది నిర్మల్ నడిబొడ్డున ఉన్న
ఊడల మర్రి చెట్టుకు 1860 ఏప్రిల్ 9న ఉరిదీయడం జరిగింది. రోహిల్లా గోండు బలగాలకు బ్రిటిష్ వారికి మధ్య 1860 సంవత్సరం నిర్మల్లో యుద్ధం జరిగింది. గోండుల వైపు 500 మంది రోహిల్లా గోండులు ఉన్నారు. తర్వాత బ్రిటిష్ వారి అధునాతన ఆయుధాలను తట్టుకోలేక వీళ్ళు చెదిరిపోవడం జరిగింది. రాంజీ గోండు పారిపోయాడు. చివరికి రాంజీ గోండు పట్టుబడడం జరిగింది. ప్రభుత్వ ఆదేశం మేరకు రాంజీ గోండును మరియు 1000 మందిని నిర్మల్ నడిబొడ్డున ఉన్న ఊడల మర్రి చెట్టుకు 1860 సంవత్సరం ఏప్రిల్ 9వ తేదీన ఉరిదీయడం జరిగింది. ఈ మర్రి చెట్టు 1000 ఊరిల మర్రి చెట్టుగా లేదా ఊరుల మర్రి చెట్టుగా పేరుగాంచింది. క్రీస్తకం 1995 సంవత్సరంలో ఈ మర్రి చెట్లు నరికివేశారు. నెక్స్ట్ కొమరం భీం. మనకు ఆల్రెడీ ఈయన గురించి చెప్పడం జరిగింది. రాంజీ గోండు గురించి ఈ విషయాలు మనం ఈ విధంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కొమరం భీం. 1901 నుంచి 1940 సంవత్సరాల మధ్య ఆయన పోరాటం చేశాడు. ఆయన జీవించుకున్నాడు. ఆయనే 1901 సంవత్సరం అక్టోబర్ 22వ తేదీన సంకేపల్లి ఆసిఫాబాద్ జిల్లా తాలూకా నాటి ఆసిఫాబాద్ తాలూకా సంకేపల్లిలో ఆయన ఆదిలాబాద్ జిల్లా సంకేపల్లిలో అక్టోబర్ 22వ తేదీన 1901 సంవత్సరం అక్టోబర్ 22వ తేదీన ఆయన జన్మించాడు. ఆయన 1940 సంవత్సరం ఆ విధంగా ఆయన తల్లిదండ్రుల పేరు చిన్ను మరియు సోంబాబు. కొమరం భీం గోండు ఆదివాసుల కుటుంబంలో జన్మించాడు. ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ ప్రాంత అడవుల్లో జోడేఘాట్ దగ్గర 12 గ్రామాల్లో గిరిజనుల రాజ్యాధికారాన్ని నెలకొల్పేందుకు ఆయన అలుపెరగని పోరాటం చేసినవాడు కొమరం భీం. అంటే ఇక్కడ ఏంటంటే గిరిజనులకు స్వాతంత్రం ఉండేది కాదు. ప్రతి విషయంలో కూడా ప్రభుత్వం జోక్యం చేసుకునేది. ప్రభుత్వాధికారులు జోక్యం చేసుకునేవారు. గిరిజనులు ఏం కోరుకుంటారంటే తమ జీవితాలలోకి ఎవరు కూడా ప్రవేశించడానికి వీల్లేదు. మా 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 ప్రాంతము మా అధీనంలో ఉండాలి, మా స్వపరిపాలనలో ఉండాలి. తర్వాత ప్రకృతి వనరులన్నీ అన్ని కూడా వారి ఆధీనంలో ఉండాలని కోరుకుంటారు. కానీ ప్రకృతి వనరులు ఇక్కడ అనేక మంది బయటి వారు వెళ్ళి అక్కడ గిరిజనుల జీవితాలు ప్రభుత్వం పక్క అధికారులను పంపించడం, తర్వాత వారికి స్వేచ్ఛను ఇవ్వకపోవడము, తర్వాత గిరిజన గ్రామాల్లో వారికి స్వపరిపాలనాధికారం ఇవ్వకపోవడము, ఇటువంటి వ్యవహారాల వల్ల ఈ విధంగా వారి అంతరంగ విషయాలను జోక్యం చేసుకోవడం వల్ల ఇలాంటి గిరిజన పోరాటాలు జరిగాయి. కాబట్టి ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ ప్రాంత అడవుల్లో జోడేఘాట్ దగ్గర 12 గ్రామాలకు స్వపరిపాలన అధికారం కోసము కొమరం భీం అలుపెరగని పోరాటం చేయడం జరిగింది. యుద్ధ పద్ధతి ఏంటంటే గెరిల్లా పద్ధతిలో యుద్ధం చేసేవాడు. తర్వాత నిజాం నవాబ్ పాలనలో సాగిన దోపిడీ దౌర్జన్యాలను ఆయన ప్రశ్నించడం జరిగింది. ఆ కాలం నాటికి ఉన్న నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ లేదా నిజాం నవాబ్ పరిపాలనలో సాగిన దోపిడీ, ఆయన గిరిజనులపైన దోపిడీ చేశారు, దౌర్జన్యాలు చేశారు. కాబట్టి ఈ దౌర్జన్యాలను ఈయన ప్రశ్నించడం జరిగింది. ఆయన నినాదము మనకు కొమరం భీం యొక్క నినాదం ఏంటంటే జల్ జంగల్ జమీన్, జల్ జంగిల్ జమీన్. జల్ అంటే నీరు, జంగల్ అంటే అడవి, జమీన్ అంటే భూమి. అంటే ఇవన్నీ కూడా మా కంట్రోల్లో ఉండాలి. మాకు సంబంధించిన జల్ అనేది మా నీరు మా కంట్రోల్లో ఉండాలి, మా అడవి మా కంట్రోల్లో ఉండాలి, జమీన్ అంటే మా భూమి మా కంట్రోల్లో ఉండాలి, మా అధీనంలో ఉండాలనేది నినాదం. జల్ జంగల్ జమీన్ అనే నినాదంతో ఈయన పోరాటం చేయడం జరిగింది. అడవుల్లోని వనరులపైన పూర్తి అధికారం అడవి బిడ్డలదే అని పైదాని అర్థము. అడవుల్లో ఎవరైతే ఉన్నారో గిరిజనులు ఉన్నారో వాటిపైన పూర్తి అధికారము అడవి బిడ్డలదే అని జల్ జంగల్ జమీన్ యొక్క నినాదం యొక్క అర్థము. ఇతన్ని ప్రభావితం చేసిన పోరాటం అల్లూరి సీతారామరాజు పోరాటం వల్ల ఈయన బాగా ప్రభావితుడయ్యాడు. కొమరం భీం బాగా ప్రభావితుడయ్యాడు. ఆ స్ఫూర్తితోని ఈయన అల్లూరి సీతారామరాజు చేసిన పోరాటం స్ఫూర్తితో ఈయన పోరాటం చేయడం జరిగింది. ఈయన కొమరం భీం సిద్దిక్ అనే భూస్వామిని అంతం చేయడం జరిగింది. కొమరం భీం సిద్దిక్ అనే భూస్వామిని అంతం చేశాడు. అడవిలో గిరిజన ప్రజల హక్కుల పోరాటం కోసము మా గూడెంలో మహారాజ్యం అనే పేరుతో ఆయన పోరాటం చేయడం జరిగింది. మా గూడెంలో మహారాజ్యం అనే పేరుతో ఆయన పోరాటం చేశాడు. తర్వాత అడవిలో గిరిజన ప్రజల హక్కుల పోరాటం కోసము మా గూడెంలో మహారాజ్యం అనే పేరుతో ఆయన పోరాటం చేశాడు. తర్వాత నిజాం పశువుల కాపర్లపై విధించిన సుంకానికి వ్యతిరేకంగా నిజాం పశువుల కాపర్లపైన కూడా ఆయన పన్ను విధించాడట. నిజాం ప్రభు పశువుల కాపర్లపై విధించిన సుంకానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో
ఆయన గిరిజనులను ఒక తాటిపై నడిపించాడు. గిరిజనులను ఐక్యం చేసి ఆయన ఒక్క తాటిపై కుమరం భీం నడిపించడం జరిగింది. కుమరం భీం స్థానిక తాలూకాదారైన సత్తారుపై తిరుగుబాటు చేశాడు. కుమరం భీం స్థానిక తాలూకాదారు ఆల్రెడీ సాలార్జంగ్ సంస్కరణలో భాగంగా కొన్ని సంస్కరణలు పెట్టాడు. ఆ విధంగా పరిపాలనా సంస్కరణలో భాగంగా తాలూకాదారును పెట్టాడు. అంటే ఆ కాలం తాలూకాదారు అనేవాడు ఉండేవాడు. ఆ తాలూకాదారు అనేవాడు ఉండేవాడు. ఆ తాలూకాదారును తాలూకాదారు అనే ఆ కాలంలో సత్తార్ అనేవాడు ఉండేవాడు. ఆ తాలూకాదారు ఆ సత్తార్పై తిరుగుబాటు ఆయన చేయడం జరిగింది. 1928 నుంచి 1940 వరకు పోరాటం చేసిన కుమరం భీం నిజాం నవాబ్కు శివ స్వప్నంలా మారిపోయాడు. 1925 నుంచి 1940 వరకు అంటే 12 సంవత్సరాల వరకు ఆయన గొప్ప పోరాటం చేశాడు కుమరం భీం. ఆ విధంగా నిజాం నవాబుకు ఆయన ఆనాటి నిజాం నవాబ్ అయిన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్కు సింహ స్వప్నంలాగా ఆయన మారిపోయాడు. కుర్దూ పటేల్ అనే నమ్మక ద్రోహి సమాచారంతో నిజాం పోలీసులు సైన్యము కొమరం భీం స్థావరాన్ని ముట్టడించడం జరిగింది. ఈ విధంగా నిజాం పోలీసులు సైన్యం కూడా కొమరం భీం స్థావరాన్ని కుర్దూ పటేల్ అనేవాడు సమాచారం ఇచ్చాడు. కొమరం భీం ఎక్కడ ఉన్నాడనే సమాచారాన్ని కుర్దూ పటేల్ అనేవాడు ఇచ్చాడు. నమ్మక ద్రోహి ఇవ్వడం జరిగింది. దాంతో సమాచారం మేరకు నిజాం పోలీసులు సైన్యం కొమరం భీం స్థావరాన్ని ముట్టడించడం జరిగింది. తర్వాత ఈ కొమరం భీంకు తర్వాత వీరిద్దరికి ఇరుపక్షాలకు బాబీజరి కొండల్లో పోరాటం జరిగింది. గొప్ప పెద్ద పోరాటం జరిగింది. ఈ పోరాటంలో కుమరం భీం 1940 సంవత్సరం సెప్టెంబర్ 1వ తేదీన ఆయన చనిపోవడం జరిగింది. అంటే ఆదివాసీలు పవిత్రంగా భావించే ఆశ్వయుజ శుద్ధ పౌర్ణమి రోజున ఆయన వీరమరణం పొందాడు. కుమరం భీం వీరమరణం పొందడం జరిగింది. అప్పటి నుంచి ఆ రోజునే కుమరం భీం అమరవీరునిగా దేవునిగా కీర్తించబడ్డారు. అప్పటి నుంచి ఆ రోజునే కుమరం భీం అమరవీరునిగా దేవునిగా కీర్తించబడ్డారు. దాన్ని కుమరం పులి అని కూడా పిలుస్తారు. 2009 డిసెంబర్ 17వ తేదీన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుమరం భీం విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై పెడతామని ప్రకటించింది. ఇటీవల ప్రభుత్వం ఆదిలాబాద్ జిల్లా జోడేఘాట్ ప్రాంతంలో కుమరం భీం 74వ వర్ధంతిని అధికారికంగా నిర్వహించింది. ఈ వర్ధంతి ఉత్సవాలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరై కుమరం భీం పేరున 25 కోట్లతో 100 ఎకరాలలో మ్యూజియం ఏర్పాటు చేస్తారని ప్రకటించడం జరిగింది. కుమరం భీం కుటుంబ సభ్యులకు 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం, ఒకరికి ఉద్యోగం ఇస్తారని ముఖ్యమంత్రి ప్రకటించడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లాను 2 జిల్లాలుగా చేసి కొత్తగా ఏర్పడిన జిల్లాకు కుమరం భీం జిల్లాగా నామకరణం చేస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. తర్వాత గోడులకు సహాయంగా నిలిచిన కమ్యూనిస్ట్ నాయకుడు బద్దం ఎల్లారెడ్డికి మనం ఈ విధంగా కుమరం భీముని గురించిన సమాచారం మనం ఈ విధంగా మనం రాయొచ్చు. ఇతర ఈ విధంగా మరి కుమరం భీం పోరాటాల ఫలితంగా ఏం జరిగిందనే విషయానికి వస్తే ఈ పోరాటాల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనే విషయానికి వస్తే మరి ఈ విధంగా కుమరం భీం పోరాటం కానీ గోడులు చేసిన పోరాటానికి కానీ సాయంగా నిలిచిన వాడు ఆనాటి ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకుడైన బద్దం ఎల్లారెడ్డి. వాళ్ళకు గోడులకు సాయంగా నిలిచాడు బద్దం ఎల్లారెడ్డి. ఆ విధంగా ఆయనకు సపోర్ట్ చేసినందుకు సిరిసిల్ల మున్సిపల్ కోర్టు బద్దం ఎల్లారెడ్డికి సంవత్సర పాటు కఠిన జైలు శిక్ష, 200 రూపాయల జరిమానాను విధించింది. గోండ్ల సమస్య గురించి బద్దం ఎల్లారెడ్డి సమగ్ర విచారణ చేసి తయారు చేసిన నివేదికను అలాంటి గోల్కొండ పత్రిక ప్రచురించడం జరిగింది. కుమరం భీం పోరాటానికి మద్దతునిచ్చిన పత్రికా సంపాదకుడు ఇచ్చిన పత్రికా సంపాదకుడు ఎవరంటే సిరాజుల్ హసన్ తిర్మైజీ అనే పత్రికా సంపాదకుడు కుమరం భీం పోరాటానికి మద్దతు ఇచ్చి తన పత్రికల్లో రకరకాల రచనలు చేయడం జరిగింది. తర్వాత హైమండార్ప్ కమిటీ. ఈ విధంగా కుమరం భీం పోరాటంతో ఆనాటి నిజాం ప్రభుత్వం కదిలి వచ్చి ఇలాంటి గిరిజన పోరాటాలు ఎందుకు జరుగుతున్నాయి, ఏ కారణం వల్ల జరుగుతున్నాయి అనే విషయానికి వచ్చి గోండు ప్రజల సమస్యలను సమగ్రంగా అధ్యయనం చేసి వాటి పరిష్కారానికి సూచనలు చేయడానికి నిజాం కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న హైమండార్ప్ను నిజాం ప్రభుత్వం నియమించింది. ఆయన మానవ శాస్త్రవేత్త. దీని కొరకు హైమండార్ప్ తన భార్య అయిన బ్రెట్టి ఎలిజబెత్తో కలిసి 1941 సంవత్సరంలో మార్లవాయి, ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న మార్లవాయి అనే గోండుపల్లెలో అడుగుపెట్టి దాదాపు 2 సంవత్సరాలు అక్కడే ఉన్నాడు. 2 సంవత్సరాలు అక్కడే ఉండి గోండుల పైన విస్తృతంగా అధ్యయనం చేశాడు, పరిశోధన చేశాడు. ఆయన 1941 నుంచి 1943 వరకు విస్తృతంగా గోండుల సమస్యలపైన అధ్యయనం చేసి ఆయన రిపోర్ట్ను సమర్పించడం జరిగింది. ఈ రిపోర్ట్లో ఆయన ఏం పేర్కొన్నాడంటే గిరిజనులకు విద్య
విద్య లేకపోవడం, తర్వాత భూమి లేదు వారికి, విద్య లేదు. వారి సమస్యకు మూల కారణం ఇది రెండే 2 వారి సమస్యకు మూల కారణం. ఎందుకంటే అప్పటికే వారి భూములను ఈ యొక్క గిరిజనేతరులు ఆక్రమించుకున్నారు. వారి భూములలో అప్పటికే వీరు తిష్ట వేశారు, పాగా వేశారు కాబట్టి ఆ భూమి సమస్య అనేది ప్రధానమైన సమస్య. తర్వాత రెండవది ఏంటంటే విద్య లేకపోవడం, భూమి లేకపోవడం వారి సమస్యకు మూల కారణమని హైమండార్ పేర్కొనడం జరిగింది. దీంతో హైదరాబాద్ సంస్థానంలో వారికి దాదాపు 1,00,000 ఎకరాల రిజర్వ్ అటవీ భూములను నిజాం ప్రభుత్వం పంచడం జరిగింది. 1943 సంవత్సరంలో గోండు భాషలో విద్యా బోధన మొదలైంది. 1943లో గోండు భాషలో విద్యా బోధన మొదలైంది. గోండు ఉపాధ్యాయులను, గోండు ఉద్యోగులను తయారు చేయడానికి దాదాపు 100 పాఠశాలను, ఒక శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. హైమండార్పు పరిశోధన వివరాలు ఆయన రచించిన ట్రైబల్ హైదరాబాద్ అనే గ్రంథంలో ఉన్నాయి. కోయ ప్రజల తిరుగుబాట్లు, ఇతర తిరుగుబాట్లు మనకు పాల్వంచ తాలూకాలోని 20 గ్రామాల్లోని కోయ ప్రజలు స్థానిక భూస్వాముల చేత దోపిడీ చేయబడి నిజాం పోలీసుల చేత అణచివేయబడ్డారు. పాల్వంచ తాలూకాలోని 20 గ్రామాలను ఈ విధంగా ఖమ్మం జిల్లాలోని పాల్వంచ తాలూకాలోని 20 గ్రామాలు అప్పటి వరంగల్ జిల్లా కింద ఉండేది పాల్వంచ అనేది. పాల్వంచ తాలూకాలోని 20 గ్రామాల్లోని కోయ ప్రజలు స్థానిక భూస్వాముల చేత దోపిడీ చేయబడి నిజాం పోలీసుల చేత అణచివేయబడ్డారు. దీంతో 120 మంది యువకులు ఒక గెరిల్లా దళ సభ్యులు కావడం జరిగింది. గెరిల్లా దళ సభ్యులై ప్రజారాజ్యాన్ని వారు ఏర్పాటు చేసుకున్నారు. దీంతో నిజాం సైనికులు 1000 మంది అధునాతన ఆయుధాలతో వచ్చి వీరిని అణచివేయడం జరిగింది. వీరి దళ నాయకుడు ముత్యాలు మరణించడం జరిగింది. దీంతో ఈ పోరాటం ఆగిపోయింది. సో మనకు ఈ విధంగా గిరిజన పోరాటాల గురించి మనం చెప్పవచ్చు. ఇతర గిరిజన పోరాటాల్లో ఇవి ముఖ్యమైనవి. ముఖ్యంగా మనకు రాంజీ గోండ్ తర్వాత కొమరం భీం అనే వారి పోరాటాలు ఏ విధంగా జరిగినాయో వివరించడం జరిగింది. అంటే తెలంగాణలో జరిగిన గిరిజన పోరాటాలు కానీ, తర్వాత రాంజీ గోండ్ తర్వాత మన కొమరం భీముల యొక్క పాత్ర కానీ, వారి పోరాటాలు జరిగిన తీరును వివరించడం జరిగింది. ఒకవేళ ఎగ్జామినేషన్లో ఈ ప్రశ్న వచ్చినట్లయితే నేను చెప్పిన విధంగా ముందు ఇంట్రడక్షన్ ఇచ్చేసి మిగిలిన మ్యాటర్ను మీరు ముఖ్యమైన అంశాలు మాత్రమే తీసుకొని రాసినట్లయితే మీరు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరందరూ కూడా విజయవంతం కావాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను.